ఇది ప్రజాగలం కేండిల్ మీడియా న్యూస్ తెలుగు. సంత్ రవిదాస్ దేశంలో ఆస్తికుల గుండెల్లో ఒక వైబ్రేషన్. రవిదాస్ లేదా రహిదాస్ గా పిలువబడుతున్న పెనుభక్తి విప్లవకారుడు ఇతను. క్రీస్తు శకం 15-16 శతాబ్దపు మధ్యకాలమైన 1377 మాఘ పౌర్ణమి రోజున బాబా సంతోఖ్ దాస్ మాతా కల్షాదేవి పుణ్య దంపతుల గర్భవాసాన్న పుట్టారు. ఈయనలో భక్తి బాల్యం నుంచి కేంద్రీకృతమైంది. విద్య నేర్వడానికి బడికి పోలేదు, అయినా ధ్యానంతో అన్ని సాధించారు. ఈయన పిచ్చివాడిగా తయారైండు అనే భ్రమలో తల్లిదండ్రులు పెళ్లి చేస్తే బాగుపడతాడు అనుకుని లోనాదేవినిచ్చి పెళ్లి చేశారు. పిచ్చి మరింత ముదిరింది తప్ప ఆయనలో మార్పు పెద్దగా కనిపించలేదు. చివరికి ఇంటి నుంచి గెంటి వేయబడ్డాడు. తన కుల వృత్తి అయిన చెప్పులు కుట్టుకునే పనిని జీవనాధారంగా మలచుకుని బ్రతుకు సాగిస్తూ ద్రవ్యం కంటే దానం ముఖ్యమని భావించి సాధుగణానికి చెప్పులిస్తూ ఉంటాడు. ఎందుకంటే అది మొఘలులు ఈ దేశాన్ని, దేశంలో ఉన్న గుడులను కూలదోస్తున్న కాలం. అది బలవంతపు మత మార్పుల్లో ఒకవైపు అయితే దేశంలో అంతర్గతంగా కుల వివక్ష, అంటరానితనం, మూఢనమ్మకాలు అనే జాడ్యాలు రాజ్యమేలుతున్న కాలం అది. రవిదాస్ ఆధ్యాత్మిక ఆశ ఒకటే, తాను చేరలేని పవిత్ర గుడిని తాను తయారు చేసిన చెప్పులైనా చేరితే చాలు తనకు పుణ్యం వస్తుంది అని భావించే మహాభక్తుడాయన. ప్రలోభాలకు లొంగకుండా రాజులను సైతం ఎదిరించి మీరాబాయి వంటి గొప్ప భక్తురాలని తయారు చేసిన గొప్ప యోధుడతడు. హిందుత్వ ఉనికి దేశం నలుమూలన ఇనుముడింపచేసి హిందుత్వ గొప్పతనాన్ని కాపాడిన యోధుడు అతడు. ఆయన 648వ జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ సంత్ రవిదాస్ సేవా పరంపర సేవా సంస్థల సాధువు శ్రీనివాస్ స్వామి మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుదేవ్, నా పేరు శ్రీనివాస స్వామి తాతపూడి. నేను సంత్ రవిదాస్ సేవా సంస్థలకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్కి ఇన్ఛార్జిగా ఉన్నాను. ఈరోజు 2025 మాఘ పౌర్ణమి సందర్భంగా సంత్ రవిదాస్ గారి యొక్క జయంతి ఉత్సవాలు ప్రపంచ నలుమూలలా జరుగుతూ ఉన్నాయి. ఆ యొక్క రవిదాస్ గారు జయంతి నలుమూలంటే కొన్ని దేశాలు ఆయన్ని ఫాలో అవుతున్నాయి. ఎందుకంటే ఆయన యొక్క ఉపన్యాసాలు కూడా, ఆయన ప్రసంగాలు పేదవారిని, ఒడుగు బలహీన వర్గాలని, ఆపదలో ఉన్న వారిని ఆదుకోమని చెప్తుంటాయి. అలాగే ఆయన ఒక హిందువులకే కాకుండా, అలాగే దళితులకే కాకుండా సిక్కు మతంలోని ఆయన గొప్ప గురువుగా కొనసాగుతున్నారు. సిక్కు మతంలో గురు సాహెబ్ అనే పవిత్ర గ్రంథంలో ఆయన రాసిన అమృతవాణిని ఒక చాప్టర్గా పెట్టి సిక్కులు సంత్ రవిదాస్ గారిని ఒక ప్రముఖమైన స్నానం కల్పించడమే కాకుండా ఈరోజు గొప్పగా ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఆయన ఆ మహానుభావుడు పుట్టిన ప్రదేశం కాశీ, వారణాసి. అక్కడ చాలామంది బ్రాహ్మణ సాంప్రదాయానికి వ్యతిరేకంగా కూడా ఆయన పోరాటం చేశాడు. ఎందుకంటే కొంతమంది బ్రాహ్మణులు ఇతన్ని వెర్రివాడి కానీ, తర్వాత ఆధ్యాత్మికత భావం లేని వాడి కానీ చిత్రీకరించడానికి ప్రయత్నించిన క్రమంలో వారిని అందరినీ కూడా ఎదిరించడం ఆ రోజుల్లో జరిగింది. ఆయన ఈ భూమి మీద పుట్టి సుమారుగా 650 సంవత్సరాలు పైచిలకు అవుతుంది. 650 సంవత్సరాలు పైచిలకు అయినా కూడా ఆయన యొక్క భావాల్ని ఇప్పటికీ నేటి తరం మీద కూడా ప్రభావం చూపుతుందంటే ఆయన గొప్ప ఆధ్యాత్మిక గురువు అని మేము అనుకుంటున్నాము. సంత్ రవిదాస్ యొక్క వచనాలు ఈ ప్రపంచాన్ని ఎలా మార్చాయని మీరు అనుకుంటున్నారు? సంత్ రవిదాస్ గారు ఆయన ఒక చెట్టు కింద కూర్చొని చెప్పులు కుట్టుకుంటున్నాడు. చెప్పులు కుట్టేటప్పుడు ఆయనకి ఎదురుగా దారంటే వెళ్ళే వాళ్ళకి అందరు కూడా ఫ్రీగా చెప్పులు డొనేట్ చేస్తున్నారన్నమాట. అప్పుడు అక్కడ కొంచెం మంది ఆగి, మీరు ఎందుకు చెప్పులు ఉచితంగా ఇస్తున్నారు అని ఆయన్ని క్వశ్చన్ చేశారు. అప్పుడు అన్నారు ఆయన, ఈ ప్రపంచంలో చెప్పులు కూడా కొనుక్కోలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మనం సేవ చేస్తే భగవంతుని సేవ చేసినట్టే అని చెప్పేసి ఒక మంచి యొక్క ఉపన్యాసం ఒకటే కాకుండా ఒక చారిత్రాత్మక అమృతవాణిలో కూడా ఆ విషయాన్ని ఆయన ప్రస్తావించారు. నేటి ఆధునిక ప్రపంచానికి
అమృతవాణి సంత రవిదాస్ రాసినటువంటి అమృతవాణి ఏ విధంగా పనికొస్తుందని మీరు అనుకుంటున్నారు? అమృతవాణి వల్ల సత్ప్రవర్తన అంటే ఒక వ్యక్తి జీవించడానికి మంచి మార్గంలో వెళ్ళటానికి మంచి దిక్సూచిగా పనిచేస్తుంది. ఈ రోజుల్లో కూడా ఒకసారి చదివితే ఆ యొక్క భావం అలాగే అర్థం కూడా మనకి అవగాహన అవుతుంది. కాబట్టి అంత గొప్ప అమృతవాణిని ప్రతి ఒక్కరు కూడా చదవాలని, చదివిన తర్వాత ఆ యొక్క రుచి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. కానీ ఇలా మాట ద్వారా చెప్పడం వల్ల ఆయన యొక్క రుచి తెలియదని నేను అనుకుంటున్నాను. సంత రవిదాస్ అమృతవాణి వచనాలని ఈ ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయడానికి మీ వంతు కృషి ఏ విధంగా ఉండబోతుంది? ఆయన యొక్క సంత రవిదాస్ అమృతవాణి ఆయన రాసింది సంస్కృతిలో రాశారు. తర్వాత అది హిందీలో తర్జుమైంది. తర్వాత బెంగాలీ భాషలో కూడా ఆయన యొక్క రచనలు కొనసాగాయి. ఈ మధ్య మేము ఆంధ్రప్రదేశ్లో అమృతవాణి అనే గ్రంథాన్ని హిందీ నుంచి తెలుగులోకి అనువాదం చేయడానికి మా ఇంట్లో మేము ప్రయత్నం చేస్తున్నాం.